హాయ్ ఫ్రెండ్స్, మన ట్రిగోనోమెట్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అందులో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2 అయినప్పుడు ఏబి విలువను కనుగొనండి. ఇది చాలా సింపుల్. లాస్ట్ ఇయర్ ప్రీవియస్లో కూడా టెట్లో వచ్చింది. ఇది ఎలా చేయాలంటే సైన్ 1 మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2. 1/2 వాల్యూ సైన్లో ఏ వాల్యూకి అయితే వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. సైన్ 30 ఈక్వల్ టు 1/2 ఇక్కడ వేసాను. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 30. ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్ టు 30. ఈక్వేషన్ 1 ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 30. నౌ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2 అయితే 1/2 వాల్యూ కాస్లో దేనికి వస్తుందో చూసుకోవాలి. కాస్ 60 ఈక్వల్ టు 1/2. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని చేస్తే ఏ మైనస్ బి ఈక్వల్ టు 30, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60. మైనస్ బి ప్లస్ బి గెట్ క్యాన్సర్. 2a ఈక్వల్ టు 90. 30 ప్లస్ 60 90. ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఏ ఈక్వల్ టు 45 ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాక ఏ మైనస్ బి ఈక్వల్ 60, 45 మైనస్ బి ఈక్వల్ టు 30, 45 మైనస్ 30 ఈక్వల్ టు బి ఈక్వల్ టు 15. నా ఏ ఈక్వల్ టు 45, బి ఈక్వల్ టు 15. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3. ఇందులో ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు. ఇందులో కర్ణం, ఎదురు భుజం, ఆసన భుజం ఇచ్చిండు కదా. ఇందులో సైన్ ఏ వాల్యూ ఎంత అని అడిగారు. సైన్ ఏ ఈక్వల్ టు ఏంటిది? ఎదురు భుజం బై కర్ణం. ఎదురు భుజం బై కర్ణం. ఎదురు భుజం వాల్యూ ఎంతనో తెలుసుకోవాలి. ఇక్కడ 5, 3 అయితే ఇది 4 అవుతుంది పైథాగరస్ థియరం ప్రకారం. అంటే కర్ణ స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ కదా. ఇక్కడ చూడండి, ఎదురు భుజం ఈక్వల్ టు 4. 3, 4, 5 ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్. నా ఎదురు భుజం బై కర్ణం ఈక్వల్ టు 4/5. కాస్ ఏ ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణం అంటే 3/5. ఆసన భుజం బై కర్ణం 3/5. నా టాన్ ఏ ఈక్వల్ టు ఎదురు భుజం బై ఆసన భుజం. ఎదురు భుజం 3, ఆసన భుజం ఎదురు భుజం 4, ఆసన భుజం 3. ఇవి చాలా సింపుల్. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏలా విలువను రాయండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అంటే ఇంతకుముందు ఏం చెప్పిన సైన్ అంటే ఏంటిది? ఎదురు భుజం బై కర్ణం 4/5. కాస్ అంటే ఆసన భుజం బై కర్ణం 3/5. 4/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16/25, 9/25, 25/25 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం హార్డ్ తెలుసుకుందాము. సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 60 విలువ ఎంత? సైన్ 30 ఈక్వల్ టు 1/2. ఇది చిన్నగానే ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. సైన్ 30 ఈక్వల్ 1/2. మరి సైన్ స్క్వేర్ 30 అంటే 1/4. స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తే 1/4. కాస్ 60 ఈక్వల్ టు 1/2. కాస్ స్క్వేర్ 60 ఈక్వల్ టు 1/4. సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 60 అంటే 1/4 ప్లస్ 1/4 అంటే ఎంత అవుతుంది? 2/4 అవుతుంది. 2/4 అంటే 1/2 ఆన్సర్. ఇక్కడ కట్ చేసేసరికి 1/4 అనుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 1/2 ఆన్సర్. సైన్ 45 కాస్ 60 ప్లస్ కాస్ 45 సైన్ 30 విలువ ఎంత? సైన్ 45 ఈక్వల్ టు 1/√2. కాస్ 30 ఈక్వల్ టు √3/2. ఈ వాల్యూస్ మోర్ ఇంపార్టెంట్. ఒక వీడియోలో టోటల్లీ కాస్ 60, 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45, 60, 90దే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్ 30 √3/2. సైన్ కాస్ 45 డిగ్రీస్ 1/√2. సైన్ 30 ఈక్వల్ టు 1/2. నవ్వు ఈ వాల్యూస్ అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 45 ఈక్వల్ 1/√2 కదా. 1/√2 ఇంటూ √3/2 ప్లస్ 1/√2 ఇంటూ 1/2 ఈ విధంగా రాసుకున్నామా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, √3/2√2, √3/2√2, 1/2√2, 2√2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ అడిషన్ చేస్తే √3 ప్లస్ 1/2√2. సరే. tan 45, tan స్క్వేర్ 45, 2 tan స్క్వేర్ 60 విలువ ఎంత? ముందు tan 45 ఏంటో తెలుసుకోవాలి. tan 45 అంటే 1, tan స్క్వేర్ 45 అన్నా 1. tan 60 అంటే √3, tan స్క్వేర్ 60 అంటే నార్మల్ 3 అవుతుంది. ఎందుకంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది 3. 2 tan అంటే 60, 3 అవుతుంది. 3 into 2 6. 2 tan స్క్వేర్ అంటే 6. నౌ 1 ప్లస్ 6 ఈక్వల్ 7. ఎందుకంటే ఇది 1, ఇక్కడ 6. చేస్తే చాలా ఈజీ అండి, కానీ చూస్తే కొంచెం హార్డ్. మనం ప్రాక్టీస్ చేయాలి అంతే. ట్రయాంగిల్ ఏబీసీలో సైన్ ఏ ఈక్వల్ టు
9/15 అయితే కాస్ సైన్ వాల్యూ ఎంత అని అడిగిండు. సైన్ వాల్యూ ఎదురు భుజం బై కర్ణం అంటే సైన్ వాల్యూ ఇచ్చిండు 9/5 అంటే ఇది ఎదురు భుజం కర్ణం. ఆసన భుజం తెలుసుకోవాలి. 9, 5, 12 ఇవి త్రిబులెట్స్. ఇట్లా తెలుసుకోకుంటే కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఎదురు భుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం అని వేసుకుంటే వచ్చేస్తుంది 12/5. కాసు కనుక్కోవాలి కాబట్టి కాసు ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణం 12/15. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేసుకోవచ్చు. మనకు ఇది టెక్స్ట్ బుక్లో కాబట్టి లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను. టెట్లో ఎలాంటి బిట్స్ వచ్చేదో అక్కడ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. sin 0 degree plus cos 30 minus tan 45 degrees plus cosec 60 plus cot 90 ఈ వాల్యూస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. sin 0 ఈక్వల్ టు 0, cos 30 ఈక్వల్ టు √3/2, sin 45 ఈక్వల్ టు 1, cosec 60 ఈక్వల్ టు 2/√3. ఈ వాల్యూస్ మనకు తెలిసి ఉంటే మనకి ఈ ఫార్ములా చేయడం చాలా ఈజీ. cot 90 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది. sin 0 degrees ఈక్వల్ టు 0, cos 30 ఈక్వల్ టు √3/2 మైనస్ tan 45 ఈక్వల్ టు 1 ప్లస్ cosec 60 ఈక్వల్ టు 2/√3 ప్లస్ 0. √3/2 ప్లస్ 2/√3 మైనస్ 1 ఈస్ ఆన్సర్. ఇప్పుడు ఇది ఆన్సర్ వచ్చింది కదా, దీన్ని ఎక్స్టెండెడ్ ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా కాబట్టి దీని ఏంటి ఎల్సిఎం చేయాలి. 2√3 ఉంది ఇక్కడ, √3తోని ఇక్కడ 2 తోటి మనం మల్టిప్లై చేయాలి. √3 × √3 ప్లస్ 4 అంటే ఇక్కడ 2 ఉంటే 2 × 2 4 వేసుకున్నాం డైరెక్ట్ బై 2√3 మైనస్ 1. √3 అంటే √3 స్క్వేర్, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ప్లస్ 4 బై 2√3 మైనస్ 1. ఇక 3 ప్లస్ 4 ఈక్వల్ 7/2√3 ఇంటూ √3 తీసేయాలంటే మనం ఇక్కడ లవంలో హారంలో √3తోని మల్టిప్లై చేస్తున్నాము. మైనస్ 1 ఇక్కడ 7√3 2√3 ఇంటూ √3 గెట్ క్యాన్సిల్ అంటే √3 హోల్ స్క్వేర్ అయితే స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు 3 మిగులుతుంది. 2 × 3 6 అవుతుంది. ఇక్కడ 2 3 6 అవుతుంది. ఇక్కడ 7√3/6 మైనస్ 1. దీని ఆన్సర్ ఇలా. నెక్స్ట్ వీడియోలో మిగతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.